థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి చరిత్ర చదవడం కాదు, చరిత్ర సృష్టించాలి. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. యథార్థమైన మాటలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అబద్ధాలతో కూడిన మాటలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. వాటినే జనాలు నమ్ముతారు కూడా. గుడిలో నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, వాడు నిన్ను దేవుడు అంటాడు. గెలుపు ఓటములు సహజం. ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది? ఓడిన చోటే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి. మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి. ఎక్కడైతే నీ వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంటావో అక్కడ నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నట్టే. నీ వాళ్ళను గౌరవిస్తుంటేనే నిన్ను నువ్వు గౌరవించుకున్నట్టు. గతంలో మనమందరం చెడ్డోళ్ళమే, భవిష్యత్తులో మనమందరం మంచోళ్ళమే. కానీ ఇప్పుడు ఈ క్షణం మనం ఎవరన్నదే నిజం. మారాలి అనుకుంటే రేపు మర్నాడు అని వాయిదాలు వేయనవసరం లేదు. ఈ క్షణం చాలు. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో. ప్రగతి పొందు. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. శారీరక సామర్థ్యం నుండి బలం రాదు, అది లొంగని సంకల్పం నుండి వస్తుంది. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే. అవమానం మనిషిని దహించి వేస్తుంది. ఎంతటి అవమానాన్నైనా అధిరోహించి క్షమించే గుణం ఉన్నవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలరు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేకుంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా, శక్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా సరే. ఇది ప్రకృతి నిలయం. చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే మనిషికి మాత్రం చాలా దూరంగా ఉండండి. సందర్భాన్ని బట్టి మనుషుల్ని, సమయాన్ని బట్టి మాటల్ని మార్చే వాళ్ళని నమ్మడం మనం చేసే మొదటి తప్పు. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. అక్షరానికి అందం రాసే చేతిలో ఉంటుంది. ప్రేమకి అందం చూపించే మనసులో ఉంటుంది. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు నడిస్తే అదే అనుబంధం. సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. ఒక పండు లోపల ఎంత తీయగా ఉందో ఎవరికి తెలియదు, ఆ పండుకి తప్ప. ఒక మనిషికి ఎంత బాధ ఉందో లోపల వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. సందర్భానికి తగినట్టుగా మాట్లాడగలిగితే ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. కన్నవారిని డబ్బులు కట్టి ఆశ్రమాల్లో చేర్పించే లక్షాధికారి కంటే కన్నవారిని కంటనీరు పెట్టించకుండా ఒక్క పూటైనా పిడికెడు అన్నం పెట్టే పేదోడే ఎంతో గొప్పోడు. భర్తకి ఆస్తులు, అంతస్తులు లేకపోయినా భార్య ఒప్పుకుంటుందేమో, కానీ అదే భార్యకి భర్త రెస్పెక్ట్, ఇంపార్టెన్స్, వాల్యూ, సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం భరించలేదు.